పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసింది గుంటూరు సిఐడి కోర్టు. చంద్రబాబు, పవన్, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోసాని అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ తెలియచేయండి సాంబశివరావు. వైసీపీ నేత సింగినటువంటి పోసాని కృష్ణమురళికి గుంటూరు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆయన సిఐడి నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయ్యి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రిమాండ్ ఈ నెల 23వ తేదీ వరకు ఆయనకి రిమాండ్ విధించారు. అయితే ఒకసారి రోజు పోసాని కృష్ణమురళిని సిఐడి అధికారులు కస్టడీ తీసుకొని విచారించారు. అయితే కస్టడీ విచారణ అనంతరం కూడా ఆయన్ని మరొకసారి కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఈ లోపే కృష్ణమురళికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గతంలో రాష్ట్రంలో నమోదైన 10 చోట్ల కేసుల్లో పోసాని కృష్ణమురళిని ఇప్పటికి 3 చోట్ల అరెస్ట్ అయ్యి రిమాండ్ విధించగా ఆ 3 చోట్ల కూడా ఆయనకి బెయిల్ లభించింది. ఇంకా ఆయన జైలు నుంచి బయటకు వస్తారని అందరూ భావించిన తర్వాత ఇంకా సిఐడి పీటీ వారెంట్ వేసి పోసాని కృష్ణమురళిని అదుపులో తీసుకుని గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అందులో ఆయనకి రిమాండ్ విధించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం పోసాని కృష్ణమురళి మీద ఇంకా రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదైన నేపథ్యంలో ఏదైనా పోలీస్ స్టేషన్ వారు వచ్చి బీటీ వారెంట్ తో పోసాని కృష్ణమురళిని మరోసారి అదుపులో తీసుకుంటారని లేక ఇతను బెయిల్పై విడుదల అవుతాడని కూడా రేపు ఉదయం వరకు కూడా వేచి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.